మాసు వేలాది మంది జనం వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ వైపు నుంచి చేయాల్సినటువంటి ఎంక్వైరీసు లేదా పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి ల్యాప్సెస్ మీద జరుగుతుంది. దాంట్లో ఏమీ జరగదు, లేకపోతే వాటిని ఆ కోణంలో చూడట్లేదు, వాళ్ళు దాని మీద ఇది చేయలేదు అనేటువంటి దాని మీద నేను వెళ్ళట్లేదు. కానీ వారి పని వారు చేస్తారు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు దానికి ప్రోత్సహించింది ఎవరని అంటున్నా. ఏ ఒక్కడన్నా సామాన్యుడు ఎవడన్నా ఇష్టం లేకపోతే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడండి. ఒక రాజకీయ పార్టీగా నువ్వు ఎదుర్కోలేక నువ్వు ఈ రకమైనటువంటి దాడులు చేయించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. మిగిలినటువంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, లేదా పోలీస్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, లేకపోతే ఉన్నటువంటి వ్యవస్థ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరు చేస్తున్నారనేటువంటి దాని మీద ఇంపార్టెంట్ తప్ప, ఎవరు చేస్తున్నారనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప, మిగిలినటువంటి విషయాల కోణంలో కూడా డెఫినెట్గా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ అనేటువంటిది వ్యవస్థ. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా సరే పోలీస్ అనేటువంటిది వ్యవస్థ. వారు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు పోలీసు ఉందని చెప్పి మేము చెప్పింది చేస్తారా చెప్పు? ఏమో నీకు తెలియాలి మరి. ఎంక్వైరీ అవుతుంది కదమ్మా, ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. మేమేమి ఆ రోజు రైల్వే ఘటన జరిగినప్పుడు, తుల్లిలోని కాపులది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రైలు బోగీలు తగలబెట్టడం మేమే చంద్రబాబు నాయుడు లాగా వచ్చేసి కడప నుంచి రౌడీలు వచ్చారు, పులివెందుల నుంచి తీసుకుని వచ్చి తగలబెట్టారు మేము చెప్పలేదే. మాకు ఒక అనుమానం ఉంది, మా అనుమానాన్ని వ్యక్తం చేశాం. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో ఏం జరుగుతుందో వచ్చినటువంటి రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ స్పందిస్తాం. కానీ మాకున్నటువంటి అనుమానం మేము వ్యక్తపరిచాం. పెట్టుబడులు మామూలు మీరు ఇల్లు కడతారు కదన్నా, మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టడానికి కనీసం సంవత్సరం కాలం పడుతుంది. పెట్టుబడులకు సంబంధించి మొదటి నుంచి చెప్పాం, మొన్న కూడా చెప్పాను నేను. గత సంవత్సరం మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నం వేదిక పెట్టుబడి సదస్సు జరిగినప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించి మొన్న కొన్ని రీసెంట్గా కొన్ని ఫౌండేషన్స్ కొన్ని ప్రారంభోత్సవాలు చేసినప్పుడు 19% ఇప్పటి వరకు మనం గ్రౌండింగ్ చేసాం. కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని గ్రౌండింగ్, కొన్ని పైప్ లైన్లు, కొన్ని అప్రూవల్స్కి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇన్ ప్రాసెస్ ఆఫ్ 5 years టైంలో ఇవన్నీ జరుగుతాయనేటువంటి చెప్పాం. సంవత్సరం అయింది. సంవత్సరంలో 18 to 19% రియలైజేషన్ తీసుకుని వచ్చాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సంస్థ ఏర్పాటు చేయాలంటే, ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే కనీసం 18 నెలల నుంచి 24 నెలలు పడుతుంది. వెంటనే ఫలితాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ముందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ పాతకాలపు మనిషిలాగా. పూర్వం ఏంటంటే ఇంట్లోని ప్రతి కుటుంబంలో నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ క్రితం ఒక నినాదం వచ్చింది, మనం ఇద్దరం మనకిద్దరం అని. గుర్తుందా మీకు? అంటే ఫ్యామిలీ ప్లానింగ్, మనం ఇద్దరం మనకిద్దరం అని. అంటే ఎక్కువ జనాభా పెరిగే కొద్దీ అవసరాలు, పరిస్థితులు. పూర్వం ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ ముందు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. పిల్లలు ఏంటంటే వ్యవసాయం గెలిపేవారు, నలుగురు సంపాదించుకునేవారు, కుటుంబం నడిచేది. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఏదో పథకం చెప్పాడు నిన్న గాజువాకలో, నాకు పేరు సరిగ్గా తెలియదు. కానీ నువ్వు ఎంతమంది పుడితే అంతమంది డబ్బు ఇచ్చేస్తానంటుంది. మీరు అదే మరి నీకు బాగా తెలుసు. ఏం పేరమ్మా? తల్లికి నువ్వు ఎలాంటి మాటలన్నీ అడగగానే నువ్వు తల్లికి 100 అంటున్నాడు. తల్లిని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కనమంటున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అప్పట్లో ఉన్నటువంటి పూర్వకాల పరిస్థితులకి మళ్ళీ తీసుకెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు ఇచ్చేటువంటి ఈ 15,000 20,000 కోసం ఇంకే అన్ని పనులు మానేసి పిల్లలు కనుక్కొని కూర్చుంటారా తల్లిదండ్రులు? ఏ రకమైనటువంటి ఏం ఆలోచన చేస్తున్నాడండి? ఇదా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు. నేను మహిళలకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, అది ఇస్తున్నాం. మేము ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, అది ఇస్తున్నాం. కానీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మేము ఇది ఇస్తుంటేనే శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మేము ఇంట్లో కుటుంబానికి ఒక తల్లికి 15,000 చొప్పున అమ్మఒడి ఇస్తుంటేనే శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చితే ఏటైపోతుంది చెప్పండి, నాకు తెలియగలుగుతాను. అన్నీ చేస్తాడు ఆయన సృష్టించిన సంపదను చూసాం. కానీ ఆయన ఏటేటి సంపద సృష్టించాడు అన్నీ చూసాం. కానీ ఇవన్నీ ఇంకా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.
ఏది ఏమైనప్పటికీ ఒక ఫ్లైవీల్ అనేటువంటిది నడుస్తుంది, ఫ్లైవీల్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఏదన్నా ఒకటి మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టిన దానికి వచ్చేటువంటి రిజల్ట్స్ అనేటువంటి దానికి టైం పడుతుంది, ఒకటి జరుగుతుంటాయి. ఈరోజు పోర్టుల నిర్మాణం మొదలుపెట్టాం, ఒక పోర్టు తయారైపోయింది, మరో పోర్టు వచ్చే సంవత్సరం రెడీ అయిపోతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా రెడీ అయిపోతుంది, ఫిషింగ్ హార్బర్లు 2-3 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవన్నీ ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, మీకు కావాల్సినటువంటి రెవెన్యూ జనరేషన్ ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మానేసి ఏవో చెప్తాడు మళ్ళీ పథకాలన్నీ.